హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ ఫస్ట్ అప్డేట్ని చాలామంది విన్నారు, కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏ ఛానల్కైనా గ్రోత్ ఉంటుంది. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. హోటల్ గదిలో ఒక రాత్రి, రెండవ భాగం. నిన్ను కొట్టినందుకు అందరి ముందు క్షమాపణ చెప్తాను పద అని విహాన్ తీరు భయాన్ని పెంచుతుందని, ఈ రకంగా అయినా గది దాటితే చాలు అనుకుని తలుపు వైపు కదిలింది వర్షిణి. ఎక్కడికే వెళ్తావు అని ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కొని ఆమె వదనాన్ని రెండు చేతుల్లో బంధించి, నీ పెదవులను తాకి తాకనట్లుగా ముద్దాడానని కొట్టావు కదా, ఇప్పుడేం చేస్తావు అంటూ కసిగా ఆమె పెదవులను అందుకున్నాడు విహాన్. ఆ చర్యకు ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేసి అతని గుండెల మీద చేతులేసి విసురుగా అతన్ని దూరం నెట్టి, కోపంగా గొడవ చేసినట్లుగా మాట్లాడితే మరింతగా రెచ్చిపోతాడేమోనని భయపడుతూనే, నా మీద పడడమే కాకుండా ముద్దాడావనే కొట్టాను, అందుకు నీకు పరిచయం లేని అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తావా అని బాధగా అడిగింది. ఇలా కాదు, ఇంతకు మించి ప్రవర్తిస్తాను అంటూ ఆమె వైపు ఆశగా చూస్తూ అతని షర్ట్ బటన్స్ విప్పుతున్నాడు. సూటిగా చూస్తున్న అతని కళ్ళల్లో కోరిక కనిపిస్తుంటే, దానికి తోడు అతని షర్ట్ బటన్స్ కూడా తీస్తుండడంతో ఆమె మరింతగా భయపడుతూ పరుగులాంటి నడకతో మళ్ళీ డోర్ వైపు కదిలి రెండడుగులు వేసిందేమో. ఒక చేత్తో బటన్స్ తీస్తూనే ఆమెను వెళ్ళనివ్వకుండా మరో చేత్తో ఆమె నడుముని చుట్టుకొని ఎత్తి విసురుగా మంచం మీద పడేశాడు విహాన్. వెంటనే ఆమె అటు పక్క నుండి మంచం దిగిపోయి, నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్లీజ్, నిన్ను కొట్టడం నా తప్పే, అందుకు నన్ను క్షమించు అంది. వదిలేస్తాను అన్నాడు. ఆ మాటకు ఆమె ముఖంలో ఒక్క క్షణం ఆనందం విరిసింది. మేలిముసుగు లాంటి చీరలో సింగిల్ స్టెప్ పైట వల్ల వీణుల విందులా ఉన్న ఆమె అందాలను కళ్ళతోనే తినేసేలా చూస్తూ, నువ్వు చేసిన అవమానానికి నా కసి, కోపం, కోరిక తీరగానే నిన్ను వదిలేస్తాను అని షర్ట్ విప్పి పడేసి ఆమె వైపు కదిలాడు. దగ్గరగా వస్తున్న అతని గుండెల మీద చేతులేసి దూరం నెట్టి, చేతికి దొరికిన పిల్లోలు, బ్లాంకెట్ ఇలాగ మంచం మీద ఉన్న వాటిని అతని మీదకు విసిరేస్తూ అతను ఆమెను చేరకముందే ఆ గదిలో నుండి బయటపడాలని పరుగు పెట్టింది. ఆమె విసురుతున్న వాటిని క్షణంలో చేతితో పక్కకు తప్పించేసి, పారిపోకుండా ఒక చేత్తో ఆమెను పట్టుకొని దగ్గరకు లాక్కొని చుట్టుకొని, మరో చేత్తో నాభిని, నడుముని, వీపుని ఇలా ఆమె శరీర భాగాలను రాపిడి చేస్తూ, రెచ్చగొట్టి వదిలేస్తే ఊరుకుంటానా? నాలో రేగుతున్న అలజడిని మరింత పెంచేలా నన్ను కొట్టి ఆద్యం పోసావు, మరి దానికి పర్యవసానం నువ్వే అనుభవించాలి కదా అని చెప్పి పెదవులతో ఆమె వదనాన్ని, మెడవంపుని ముద్దాడుతున్నాడు. అతని చేతులు తన శరీరం మీద ఎక్కడెక్కడో వేగంగా కదులుతుంటే, ప్లీజ్ నన్ను వదులు అని అంటూ అతని ప్రయత్నాన్ని ఆపాలని, అతని నుండి తనని తాను విడిపించుకోవాలని అతని భుజాల మీద పిడికిలితో కొడుతుంది. చేతి వేళ్లతో, గోర్ల రక్కులతో చెంపల మీద, అతని అనాచ్ఛాదిత గుండెల మీద కొడుతూ ఆమె గాయాలు చేస్తుంది. అయినా అతనికి అవి చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. అయ్యో, ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని బాధపడుతూ శక్తి మేర అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతా వృధా ప్రయాసే. డ్రగ్ ప్రభావంతో కోరిక నిండిన విహాన్ తనలో పెరుగుతున్న అలజడిని తీర్చుకునే సాధనంగా ఆమెను భావిస్తూ ఇష్టానికి చర్యలు పెంచుతున్నాడు. ఆమె నడుం వంపిని తాకుతూ చేతులను పైకి పోనిచ్చి ఆమె నుండి పైటను తప్పించి చీరను విసురుగా లాగినట్లుగా పూర్తిగా దూరం చేశాడు. ఆ విసురుకి రెండడుగుల దూరం వెళ్ళిన ఆమె తన చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకొని అతనికి మరింత దూరంగా కదులుతూ, నిన్ను కొట్టినందుకు నాకింత పెద్ద శిక్ష వేయకు, నన్ను వదిలేయ్ అంది కన్నీళ్లతో. ఆమె చీరతోనే ఆమె చుట్టూ బంధనాన్ని వేసి అతనికి దగ్గరగా లాక్కొని రెండు చేతులతో ఆమెను చుట్టుకుని ఎద ఎత్తులు అతని గుండెలకు ఒత్తుకుంటుండగా, వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి మళ్ళీ ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె పెదవులపై అతని దాడి ఎలా ఉందంటే ఆమెకు ఊపిరి కూడా అందడం లేదు. దాంతో అతని దృఢమైన బాహువుల్లో బందీగా ఉన్న ఆమె అతని గుండెల మీద చేతులేసి
దూరం నెట్టే ప్రయత్నం చేస్తుంది. అతను ఇంచు కూడా దూరం అవ్వడం లేదు సరికదా! ఆమె పెదవులని మరింతగా ముద్దాడి, ఆమెను అమాంతం మంచం మీదకు నెట్టి, ఆమెపై వాలబోతుంటే, ఆమె పక్కకు తిరిగిపోయి మంచం మీద నుండి దిగిపోబోయింది. ఆమెకు తప్పించుకునే వీలు లేకుండా అటుగా మంచంపై చేతిని అడ్డుగా పెట్టి ఆమె వీపు మీద జాకెట్ తాడుని ఒక్క పెట్టున లాగాడు. అతని ప్రతి చర్యకు ఆమె భయకంపితురాలవుతుంది. ఆమెలోని భయాన్ని ఇంకా పెంచుతూ తెల్లని మేనిఛాయతో మెరిసిపోతున్న ఆమె వీపుని చేతి వేళ్లతో పెదవులతో తాకుతూ ఆమె భుజం పట్టి అతని వైపు తిప్పుకొని ఆమె మీదకు వాలి ఆమె మెడవంపులోను పెదవులతో రాపిడి చేస్తూ పంటిగాట్లు పెడుతున్నాడు. బాధతో ఆమె అరుస్తూ అతని జుట్టు పట్టుకొని అతని వదనాన్ని తన నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె తనని కొట్టిందనే కోపం పైపై ముసుగని అతనికి తెలుస్తున్నా అతనిలో పెరుగుతున్న కోరికను తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాడు. స్వతహాగా బుద్ధిమంతుడు, మంచివాడే. కానీ ఇప్పుడు అతనిలో ఏం జరుగుతుందో, అదుపులో లేని కోరికకు కారణం ఏంటో అతనికే తెలియని స్థితిలో ఉన్నాడు. అందుకే ఆమె ప్రతిఘటన అతని మెదడుకి, కనీసం మనసుకి చేరడం లేదు. చేరినా తన విధ్వంసాన్ని ఆపాలని అతను అనుకోవడం లేదు. ఎలా అయినా తన కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అన్నట్లుగా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె మెడవంపు నుండి కిందికి జరుగుతూ ఆమె మీద ఉన్న అడ్డులను దూరం చేసి ఆమె ప్రతి అణువును చేతులతో పాటు పెదవులతో కూడా తాకుతూ ఆమె అందాల విందుని ఆరగించే పనిలో బిజీ అయిపోయాడు. ఒక మగాడి ఎదురుగా వివస్త్రగా ఉండడం వల్ల ఆమెకు సిగ్గుతో చచ్చిపోతున్నట్లుగా అనిపిస్తుండగా తన చేతులను ఎదభారాలకు అడ్డుగా పెట్టుకుంది. ఆమె చేతులను సునాయాసంగా తప్పించి భారాలను చేతపుచ్చుకొని ఆమెను బాధిస్తున్నాడు. ఆమె మీద హక్కు సంపాదించినట్లు తన సిరులను గుప్పెటలో బంధించి హింసిస్తుంటే అతని ఊపిరి ఆమె నుదుటిని తాకుతుండగా తనకు తప్పించుకునే వీలు లేకుండా తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడని, అతని దాడిని ఎదుర్కొనే క్రమంలో విఫలం అవడంతో మంచం పక్కనున్న టేబుల్పై కనిపించిన చిన్న గాజు బొమ్మను అందుకొని అతని నుదుటి మీద గట్టిగా మోదింది. ఆ చర్యకు అతని నుదురు చిన్నగా చిట్లి బొట్లు బొట్లుగా 2 రక్తం చుక్కలు కారాయి. ఆ కారిన రక్తం ఆమె పాపిటను అలంకరించింది. అయితే తనని గాయపరిచిందనే ఉక్రోషానికి ఆమె వైపు కోపంగా చూస్తూ, ఈ చిన్న గాయం నన్ను ఆపుతుందా అని అడిగి ఆమె 2 చేతులను తన ఎడమ చేతితో పట్టి 3 చేతులను ఆమె తలపైకి మంచానికి దాపుపెట్టి అతని పెదవుల తాకిడిని కొనసాగించాడు. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్ అంది ఏడుస్తూ. పెట్టు దండం, అప్పుడు వదలాలో లేదో ఆలోచిస్తాను అన్నాడు ఆమె చేతులు అతని కబ్జాలో ఉన్నాయనే ధీమాతో. తన అసహాయతకు ఆమె రోదిస్తుంటే రాక్షస నవ్వు ప్రతిఫలిస్తుండగా, ఇంతవరకు వచ్చాక కూడా నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? నువ్వు కొట్టిన దెబ్బ నాలో పంతాన్ని పెంచింది. నిన్ను చూస్తుంటే నాలో కోరిక మరింతగా పెరిగిపోతుంది అంటూ తన ఆవేశాన్ని, కసిని, కోపాన్ని, కోరికను ఆయుధంగా మార్చుకొని కొంచెం కొంచెంగా ఒత్తిడి పెంచుతూ పూర్తిగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమె నొప్పిని భరించలేక బాధతో అరిచేసింది. ఆ అరుపుకి విజయగర్వంతో ఆమె వైపు చూస్తూ నెమ్మదిగా వేగాన్ని పెంచాడు. తీపి గాయాన్ని, మరిచిపోని మధుర జ్ఞాపకాన్ని ఇవ్వాల్సిన మొదటి కలయిక భరించలేని బాధని ఇస్తుంటే ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఆమె కన్నీరు చూసి కూడా అతని మనసు కరగడం లేదు సరికదా! ఆమె పెదవులను, సిరులను ముద్దాడుతూ ఆమె అణువణువును తాకుతూ ఆమెను మరింతగా అతనికి అదుముకుంటూ అతని ఆవేశాన్ని ఆమెలోకి సరఫరా చేస్తూ అంతకంతకు వేగాన్ని పెంచుతూ అతని కోపాన్ని, కోరికను తీర్చుకుంటున్నాడు. ఆమె చేతుల బంధనాన్ని అతను సడలించడంతో అతన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె బలం సరిపోవడం లేదు. అందుకే అతన్ని అడ్డుకోలేకపోతుంది. దాంతో మొదటిసారి కావడంతో అతని ధాటికి విలవిల్లాడుతుంది. అతని దాడిని తట్టుకోలేకపోతుంది. అతని వేగానికి కంపించిపోతుంది.
ఇదంతా కలయితే బాగుండు అని అనుకుంటుంది. కానీ తన శరీరం మీద అతని దాడి పెరుగుతూ ఇది కల కాదు నిజమని ప్రతి క్షణం తెలియజేస్తుంది. సమయం గడుస్తున్నా అతనికి అలుపు రావడం లేదు. ఆవేశం తగ్గడం లేదు. "నీ కోపం తగ్గింది కదా! ఇకనైనా నన్ను వదిలేయ్" అంది కన్నీళ్లతో. "నా కోపమే కాదు, కోరిక కూడా తగ్గలేదు. ఈ అనుభూతి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నీ శరీరాన్ని వదలాలని అనిపించడం లేదు" అంటూ ఆమె అణువణువును తడుముతూ, పెదవులను ముద్దాడుతూ, రాత్రి అంతా అలుపెరగని యుద్ధం చేస్తూ ఆమె శరీరాన్ని మైనపు ముద్దలా భావించి ఇష్టానికి ప్రవర్తించాడు. కొంత సమయం తర్వాత అలసిన శరీరంతో ఆమెనే చుట్టుకుని నిద్రపోయాడు. పంటి ఘాట్లతో, గోర్ల రక్కులతో పచ్చి పుండులా ఉన్న శరీరం బాధిస్తుంటే ఆమె కూడా అలసిపోయి నిద్రపోయింది. తెల్లవారింది. కానీ మెలకువలోకి వచ్చే పరిస్థితిలో లేరు ఇద్దరూ. అలా కొన్ని గంటలు గడిచాక ఆమెకి తెలివి వచ్చేసరికి ఇంకా మంచం మీద ఉంది. కానీ అతను ఆ గదిలో లేడు. వెంటనే మంచం దిగి తన లగేజ్ నుండి చేతికి దొరికిన చుడీదార్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఆమె ఫోన్ పిన్ని కాలింగ్ అని మోగుతుంది. ఈమె ఇప్పుడెందుకు నాకు ఫోన్ చేస్తుంది, నేను తీయను అనుకొని నడుస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. దాంతో నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలియదు కదా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. "మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, నిన్ను చూడాలని అంటున్నాడు" అని ఇంకా ఏదో చెప్తుంది ఛాయ. "నేను నమ్మను" అని వర్షిణి అనబోతుంటే, "నమ్మకం లేకపోతే ఇప్పుడే పంపించిన వీడియో చూడు" అంది. వెంటనే ఫోన్ లైన్ కట్ చేసి వీడియో ప్లే చేసింది. ఆస్తమా సమస్య ఉన్న తండ్రి నిజంగానే మంచం మీద పడుకొని ఉండి ఊపిరి తీసుకోలేక ఎగశ్వాస తీస్తున్నాడు. దాంతో "నాన్న" అని కంగారుగా అంటూ వెంటనే ఛాయకు ఫోన్ చేసి "త్వరగా నాన్నకు ఇన్హేలర్ ఇవ్వు పిన్ని" అంది. "ఇచ్చాను, అయినా ఊపిరి అందడం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే రానంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా రా, లేదంటే మీ నాన్న చివరి చూపు కూడా నీకు దక్కదు" అనేసి ఫోన్ పెట్టేసింది. ఈమె ఊరు వెళ్ళింది కదా, అప్పుడే ఎలా వచ్చేసింది? అయినా అదంతా ఆలోచించే సమయం కాదిది. ముందు నాన్న పరిస్థితి ఎలా ఉందో త్వరగా వెళ్ళి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని కంగారుగా ఇంటికి బయలుదేరింది. గదిలోకి వచ్చిన విహాన్కి వర్షిణి కనిపించలేదు. "నా నుండి దూరంగా వెళ్ళిపోతే నేను నిన్ను వదిలేస్తానని అనుకున్నావా? రాత్రి అనుభూతి నన్ను వీడి పోవడం లేదు. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి నిన్ను ఎత్తుకుపోతాను" అనుకొని ఆమె కోసం కదిలాడు. వర్షిణి ఇంట్లోకి అడుగుపెట్టగానే తలుపు మూసుకుంది. ఆమె వెనుక ఏం జరుగుతుందో పట్టించుకునే తీరికలో లేదామె. ఆమె నేరుగా తండ్రి గదికి వెళ్ళి అక్కడ తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. అతని గదిలో మంచం మీద కూర్చుని ఆరోగ్యంగా బాగానే ఉన్నాడు. "నాన్న" అంటూ అతన్ని చేరుకొని "నీకు నువ్వు" అని అంటుంది మాటలు రాక. "ప్రస్తుతానికి మీ నాన్న బాగానే ఉన్నాడు" అంది పిన్ని అప్పుడే ఆ గదిలోకి వచ్చి. "ప్రస్తుతానికి అంటే" అని అనుమానంగా చూసింది. "నీకు ఈరోజు పెళ్ళని చెప్పాను కదా, నేను చెప్పిన వాడి చేత మెడవంచి తాళి కట్టించుకోకపోతే" అని ఆగి, "టెక్నాలజీని వాడడం పిల్లలు మీకే కాదు పెద్దవాళ్ళం మాకు కూడా తెలుసు. అందుకే మీ నాన్న అనారోగ్యంగా ఉన్నాడని వీడియో క్రియేట్ చేయించిన నేనే మీ నాన్నను చంపి పోలీసులకు డబ్బు ఇచ్చి నువ్వే చంపేసి పారిపోయావని చెప్పి నీ మీద కేసు పెడతాను. అప్పుడు నువ్వు చెప్పేది ఎవ్వరూ నమ్మరు. తండ్రిని పోగొట్టుకుంటావా లేక నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటావా" అని అడిగింది ఛాయ. భార్య తీరు చూసి వర్షిణి తండ్రి వామనరావు కల్పించుకుంటూ "నన్ను చంపేస్తావా? అలా అని బెదిరించి నా కూతురికి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి దాని జీవితాన్ని శాసించాలని చూస్తున్నావు. అది ఏడుస్తుంటే నీ మనసు కరగడం లేదా? ఈ పెళ్లి ప్రయత్నం మానుకో, అబ్బాయి వాళ్ళని రావద్దని చెప్పు" అన్నాడు. "10 రోజుల నుండి ఈ మాటే చెప్తున్నారు. మీకేం తెలియదు, నోరు మూసుకుని ఉండండి. నేనేం మీ కూతురి జీవితాన్ని చెడగొట్టడం లేదు, ధనవంతురాలిని చేస్తున్నాను" అంది. "ధనవంతురాలిని అవ్వాలని నాకు లేదు పిన్ని. ఇలా బెదిరించి ఇష్టం లేని పెళ్లి చేయకు. అయినా ఈరోజు పెళ్ళేంటి, 10 రోజుల తర్వాత అని అన్నావు కదా" అంది. "ఆ అన్నాను, 10 రోజులు గడిచాయి కదా. ధనవంతురాలివి అవ్వాలని నీకు లేదేమో, నాకు ఉంది. నీ వల్ల నేను లాభపడతాను అని. నేను ఊరు నుండి వచ్చేసరికి నువ్వు లగేజ్తో పారిపోతే నా నుండి తప్పించుకోగలనని అనుకున్నావా? మర్యాదగా నేను చెప్పిన మాట విను" అంటూ ఆమె చేతిలో సెల్ లాక్కొని "మీరు కూడా రండి" అని భర్త వైపు ఉరిమి చూసి చెప్పి
వర్షిణిని బలవంతంగా ఇంటి బయటకు తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంటికి దగ్గరలో ఉన్న కళ్యాణ మండపానికి బయలుదేరింది. ప్లీజ్ పిన్ని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నా మాట విను, నేను ఈ పెళ్లి చేసుకోను అని వర్షిణి అంటూనే ఉన్నా వినిపించుకోవడం లేదు ఛాయ. మండపం దగ్గర కారు ఆగగానే మళ్ళీ వర్షిణి చేయి పట్టుకొని బరబరా ఒక గదిలోకి తీసుకెళ్ళి విసురుగా దూరం నెట్టి, పెళ్ళి ఇష్టం లేదని చావాలని కానీ మళ్ళీ తప్పించుకోవాలని కానీ ప్రయత్నం చేస్తే మీ నాన్న ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో పాటు నీ జీవితం కూడా జైలులో మగ్గుతుంది, జాగ్రత్త అనేసి తలుపులు మూసి గడియ పెట్టుకొని వెళ్ళిపోయింది ఛాయ. ఏంటి 10 రోజులు జరిగిపోయినట్లుగా చెప్తుంది, ఈరోజే పెళ్ళంటుంది, చచ్చినా పారిపోయినా నాన్నను చంపేస్తానంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని మూలన కూర్చుని ఏడుస్తుంది. అంతలోనే ముత్తైదువులు వచ్చి ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెను పెళ్లి కూతురులా తయారు చేసి వెళ్ళిపోయారు. ఆమె ఆహార్యం ఎలా విందో చూడాలని వచ్చిన ఛాయ పట్టుచీరలో ఒంటి నిండుగా నగలతో కుందనపు బొమ్మలా ఉన్న ఆమెను చూసి మురిసిపోతూ, అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, పక్క గదిలో రెడీ అవుతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, ఇలా నీ మెడలో 3 ముళ్ళు పడగానే అలా నా చేతిలో సూట్ కేసు పెడతాను అన్నాడు అని చెప్పుకుపోతుంది. పిన్ని, నేను ఒకసారి పెళ్ళికొడుకుతో మాట్లాడాలి అంది. కాసేపట్లో పెళ్ళైపోతుంది, అప్పుడు ఒకసారేం కర్మ, జీవితం అంతా మాట్లాడుకోవచ్చు అంది. ప్లీజ్ పిన్ని అని బ్రతిమలాడినా ఆమె వినకుండా గది గడియ పెట్టకుండానే గదిలో నుండి వెళ్ళిపోయింది. తెరిచి ఉన్న తలుపులు చూసి నా తండ్రి కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకునే తీరతానని ధైర్యంగా గడియ పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆడది అయి ఉండి సాటి ఆడదానికి సహాయం చేయకుండా ఇలా ఇష్టానికి ప్రవర్తిస్తుంది అని బాధపడి నేనిప్పుడే పెళ్ళికొడుకుతో మాట్లాడతాను అని అనుకుంది వర్షిణి. ఇంకా ఉంది. ఇప్పుడు వర్షిణి పెళ్ళికొడుకుతో ఏం మాట్లాడుతుంది? దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఈ పెళ్ళి ఆగిపోతుందా? విహాన్కి వర్షిణి ఎక్కడ ఉందో తెలుస్తుందా? వచ్చి ఆమెను తనతో తీసుకుపోతాడా? ఆమె అతనితో వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? ఛాయ 10 రోజులు గడిచిపోయినట్లుగా చెప్తుంది, ఆ మాట నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కాల్గల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.